రేపే అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. ఇది ఆ శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ శని త్రయోదశి రోజు మీరు ఇంట్లో ఈ కూరను వండుకొని తింటే ఆ శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు ఈ కూరను వండుకొని తింటే మీ అదృష్టం మారుతుంది. దోషాలు, బాధలు, కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మరి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజు ఏ కూరను వండుకొని తింటే మన దరిద్రం పోయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి రోజు పెసరపప్పుతో చేసిన కూరను తింటే చాలా మంచిది. అలానే ఈరోజు సొరకాయ, బీరకాయ కూరలు తింటే శనిదేవుడు మీ దశ మారుస్తాడు. అలానే శని త్రయోదశి రోజు మిరియాలు తింటే మహా ఐశ్వర్యాన్ని శని కలిగిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు పెసరపప్పు, సొరకాయ, బీరకాయ, మిరియాలతో చేసిన కూరలు తింటే శని ప్రసన్నం కలిగి మీ దశ మారిపోతుంది. మీ కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కొంతమేర తగ్గుతాయి. ఇక శని త్రయోదశి రోజు పొరపాటున కూడా మాంసాహారం అస్సలు తినరాదు. మాంసం, చేపలు, గుడ్లు, రొయ్యలు, మటన్ వీటిని ఈరోజు అస్సలు తినకూడదు. తెలియక ఈరోజు మాంసాహారం తింటే వారికి అష్టదరిద్రాలు పడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలానే శని త్రయోదశి రోజు ఎండుమిరపకాయలను తినరాదు. వాటిని వంటల్లో ఉపయోగించకూడదు. ఇక ఈరోజు పొరపాటున కూడా కాల్చిన వంకాయలతో చేసిన కూరను తినకూడదు. అలానే ఈరోజు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే శని శపిస్తాడు. అలానే ఈరోజు ఆవ నూనెతో చేసిన పదార్థాలను కూడా తినకూడదు. ఈ పదార్థాలు తింటే శనిదేవుడికి కోపం వస్తుంది. కాబట్టి వీటిని తినకుండా ఉండడం మంచిది. శని త్రయోదశి రోజు ఏ చిన్న మంచి పని చేసినా అది 1000 రెట్ల అధిక ఫలితాన్నిస్తుంది. అలానే చెడ్డ పని చేస్తే మాత్రం ఆ పాపం కూడా 1000 రెట్ల అధిక పాప ఫలితం వస్తుంది. ఈ శని త్రయోదశి రోజు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే శని భగవానుడి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ శని పీడలన్నీ కూడా తొలగిపోతాయి. శనిగ్రహం అనుగ్రహం కనుక మనపై ఉంటే జీవితంలో మనకు రాజయోగం పడుతుంది. మనకు తిరుగు ఉండదు. ఏ పని చేసినా ఆ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తయి మనం జీవితంలో గొప్పగా ఎదుగుతాము. అదే శనీశ్వరుడు క్రూర దృష్టితో చూసినట్లయితే ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో అసంతృప్తి, అనారోగ్య సమస్యలు, అలాగే ఇంట్లో చికాకులు, మానసిక ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి మనకు కలుగుతూ ఉంటాయి. ఈ శని త్రయోదశి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేసుకున్నట్లయితే వాళ్ళకి రాజయోగం పడుతుందని పెద్దలు మన ప్రాచీన గ్రంథాల్లో వివరించారు. ఎందుకంటే శనీశ్వరుడు సకల జీవులనే కాదు, దేవతలనే పీడించాడు. శనీశ్వరుడు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే సత్యాన్ని పలుకుతూ ఉంటారో, ఎవరైతే ఏ తప్పులు చేయకుండా నిత్యము దీపారాధన, నిత్యము భగవంతుని సేవ, నిత్యము సత్యమే పలకడం ఇటువంటివి చేస్తూ ఉంటారో వాళ్ళను ఏమీ చెయ్యడు. ఎవరైతే అన్యాయ మార్గంలో నడుస్తూ ఉంటారో, అసత్యాలు పలుకుతూ ఉంటారో, అధర్మం వైపు అడుగులు వేస్తారో అటువంటి వాళ్ళను మొట్టికాయలు వేసి న్యాయ మార్గంలో నడిపిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి శనీశ్వరుడు ఎందుకు పీడిస్తాడంటే అన్యాయం చేసే వాళ్ళను మాత్రమే పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ సీతాదేవిని అపహరించాడు, అన్యాయం చేశాడు అని అంటారు. కాని అసలు కారణం అది కాదు. దాని వెనుక ఒక రహస్యం ఉంది. అదేంటంటే రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో ఆ స్వర్ణలంకను పరిపాలించాడు. 4 లక్షల వీధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించినవాడు. అంతేకాదు 4 వేదాలను చదివినవాడు.
అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు, నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అని అంటాడు. ఇక రావణాసురుడు వెంటనే కోపంతో, ఓరి, పరాయి స్త్రీ తల్లి వంటిది, వేరేవాడి భార్యను ఎందుకురా నీవు తీసుకువచ్చావు, ఇది అన్యాయం, అధర్మం అని చెప్పి వెంటనే వీణ్ణి ఉరితీయండి అని చెప్పాడు. వెంటనే కాసేపటికి నారదుడు అక్కడికి వస్తాడు. అక్కడ రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నవగ్రహాలను బోర్లో పడుకోబెట్టి వాళ్ళ వీపుల మీద తొక్కుతూ ఉన్నాడు. వెంటనే నారదుడు వచ్చి, ఏమీ నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది, కాని నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారదా, మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు, ఒక్కసారి మమ్మల్ని బోర్లో పడుకోబెట్టి తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తాము అని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడితో ఇలా అంటాడు, రావణాసురా, ఇది విను, నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాల వీపుల మీద తొక్కుతున్నావా, ఎందుకు వాళ్ళ హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లవుతుంది, భయపడి నీవు బోర్లా పడుకోబెట్టావని చాలామంది అనుకుంటున్నారు, దేవతలు కూడా అలాగే అనుకుంటున్నారు అని అనగానే దానికి రావణాసురుడు ఇలా అంటాడు, నారదా, నాకు ఎదురే లేదు, ఓ నవగ్రహ దేవతల్లారా, నా కళ్ళి తిరగండి అని అంటాడు. అలా వాళ్ళు తిరుగుతారు. వెంటనే వాళ్ళ హృదయాల మీద కాలు పెడుతూ వస్తాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తాడు. వెంటనే శనిగ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి అనేది అతని మీద పడుతుంది. వెంటనే శూర్పణఖ వచ్చి అన్నా అని ఏడుస్తుంది. ఏమైంది అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు, నా ముక్కు చెవులను లక్ష్మణుడు కోసివేశాడు, రాముడి భార్య సీత చాలా అందంగా ఉంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుందన్నా అని శూర్పణఖ చెప్పగానే వెంటనే రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రాక్షస వంశం నాశనమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి శనీశ్వరుడి యొక్క దృష్టి పడడం వల్లే వేదాలు, శాస్త్రాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మవంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టినంతటి లంకాధిపతి అయిన రావణాసురుడికి వినాశనం తప్పలేదు. ఇక మానవ మాతృలం మనమెంత, కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. పరమేశ్వరుడు అంతటి వాడే శనీశ్వరుడికి భయపడి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. అటువంటి శనీశ్వరుడు మహాశక్తివంతమైనవాడు. ఆ శని దోషాలు తొలగిపోవాలన్నా, శని బాధలు తొలగిపోవాలన్నా ఈ శని త్రయోదశి రోజు మనం ఒక స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చెయ్యాలి. ఆ స్తోత్రం ఏంటంటే పిప్పలాదుడు రచించిన మహాశక్తివంతమైన స్తోత్రం. ఇది సామాన్యమైనది కాదు. దీనికంటే గొప్ప స్తోత్రం మరొకటి లేదు. ఈ స్తోత్రానికి శనీశ్వరుడే వరమిచ్చాడు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో, అది కూడా శని త్రయోదశి రోజు పారాయణ చేస్తారో వారికి 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. వారి జీవితంలో నేను పట్టి పీడించను, నా చెడు దృష్టి వాళ్ళ మీద పడదు, వాళ్ళను నేను ఎటువంటి ఇబ్బందులను కలిగించను అని శనీశ్వరుడు పిప్పలాదుడికి మాట ఇచ్చాడు. కాబట్టి ఈ శనిదోష నివారణ కోసం వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టకుండా మనం ఈ చిన్న స్తోత్రాన్ని పారాయణ చేసుకుని తర్వాత ఈ చిన్న రెమెడీ చేసుకుందాం. పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం. కోనస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. నమస్తే కోన సంస్థాయ
పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ, నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో, నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఈ చిన్న స్తోత్రం అపారమైన శక్తి కలిగిన స్తోత్రం. పరిశుభ్రంగా స్నానం చేసి పూజా మందిరంలో కానీ, ఎక్కడైనా ఒక పీట మీద కూర్చొని కానీ, దర్భాసనం మీద కానీ కనీసం ఒక చాప వేసుకొని కూర్చొని భక్తి శ్రద్ధలతో శనీశ్వరుణ్ణి మనసులో తలుచుకొని ఈ స్తోత్రాన్ని శని త్రయోదశి రోజు 9 సార్లు పారాయణ చేసుకోండి. ఇలా చేస్తే అన్ని శని దోషాలు నివారణ అవుతాయని మన పురాణాలలో ఉంది. ఈ స్తోత్రం చదివాక ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. ఆ నల్లటి వస్త్రంలోకి నల్ల నువ్వులు తీసుకోండి. శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి ఈ నల్ల నువ్వులు. ఈ నల్లని బట్టని 9 ముక్కలుగా స్క్వేర్ షేపులో చేసుకోండి. అందులో ఒక్కొక్క దాంట్లో 1 స్పూన్ నల్ల నువ్వులు వేసి నల్లదారంతో చిన్న మూటలా కట్టండి. ఇలా 9 మూటలు సిద్ధం చేసుకోండి. ఈ 9 మూటలు కూడా ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె వేసుకొని ఈ మూటలను నానబెట్టుకోండి. దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ లేదా శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి స్వామివారికి పూజ జరిపించి ఆ తర్వాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని అందులో కర్పూరం వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమః అని ఆ 9 మూటల్లో ఒక మూటను తీసుకొని అందులో వేయండి. ఇలా 9 సార్లు ఓం శం శనైశ్చరాయ నమః అని జపించి 9 నువ్వుల మూటలను అగ్నిలో వేయండి. తర్వాత దండం పెట్టుకోండి. ఇలా చేస్తే శనిపీడలనేవి పూర్తిగా తొలగిపోతాయి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు కర్పూరంతో వెలిగించిన పెద్ద మూకుడు మళ్ళీ ఇంటికి తీసుకురాకూడదు. స్వామివారి పాదాల దగ్గర దూరంగా పెట్టండి. ఇలా ఈ శని త్రయోదశి రోజు చేస్తే అన్ని శని దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వలన మీ కుటుంబం 10 కాలాల పాటు సుఖంగా వర్ధిల్లుతుంది. కాబట్టి డబ్బులు పోగొట్టుకోకుండా ఈ పరిహారం చేసుకోండి. ఇలాంటి విశేషమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శనీశ్వరుడి అనుగ్రహం వలన అన్ని రకాల సమస్యలు త్వరగా నివారణ అవుతాయి. ఈ రోజు అంటే శనివారం మధ్యాహ్నం 1:30 నుండి 2:30 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. మీకు ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో రావి చెట్టు, మేడి చెట్టు, జమ్మి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు ఈ 5 వృక్షాలలో ఏదో ఒక వృక్షం దగ్గరికి వెళ్ళండి. ఆ వృక్షం చుట్టూ శివాయ నమః అనే నామాన్ని జపిస్తూ శక్తి ఉంటే 108 ప్రదక్షిణాలు చెయ్యండి లేదా 54 ప్రదక్షిణాలు చెయ్యండి. ఇలా చేసి ఆ చెట్టు దగ్గర ఉత్తరముఖంగా కూర్చొని శివస్తోత్రం కానీ, శివ అష్టోత్తరం కానీ, కాళీ కవచం కానీ, కాళీ స్తోత్రం కానీ 11 సార్లు పారాయణ చెయ్యండి. చదవడం రానివారు శివాయ నమః అని జపించండి. ఇలా చేసి ఇంటికి తిరిగి వచ్చాక వీలైతే ఉపవాసం ఉండండి లేదా అల్పాహారం తీసుకోండి. వీలు కానివారు భోజనం చెయ్యవచ్చు. ఇక సాయంత్రం 5 గంటలకల్లా మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవగ్రహాలు ఉన్న శివాలయానికి చేరుకొని ఈ నవగ్రహాల దగ్గర అక్కడ శనిదేవుడి దగ్గర ఇనుప ప్రమిదల్లో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తులతో దీపారాధన చేసి మళ్ళీ శివాయ నమః అని 27 సార్లు ప్రదక్షిణాల ద్వారా జపించండి. తర్వాత మీ కోరికను ఆ స్వామి ముందు చెప్పుకొని అన్నం, నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి ఆ ముద్దను పక్షులు తినే ప్రదేశంలో కానీ లేదా మీరు ఎక్కడైతే చెట్టుకు ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు మొదట్లో వేసిరండి. తర్వాత శని వస్తువులు బ్రాహ్మణుడికి దానం చేయండి. శని వస్తువులు అంటే బెల్లం, నల్ల నువ్వులు, ఇనుప మేకులు, ఇనుము, నల్ల నువ్వుల నూనె, నల్ల బట్టలు, కల్లుప్పు. వీటిని పట్టుకొని మీ యొక్క కోరిక నెరవేరాలని మీరు తూర్పు ముఖంగా
తీసుకునే బ్రాహ్మణుడు పడమర ముఖంగా ఉండి దానమిచ్చి దక్షిణ ఇవ్వాలి. ఈ సమయంలో బ్రాహ్మణులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానం తీసుకోకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏవైతే శని వస్తువులు కొన్నారో ఆ వస్తువులు తీసుకొని మీ తల చుట్టూ కుడి నుండి ఎడమవైపు 3 సార్లు తిప్పాలి. మళ్ళీ 3 సార్లు ఎడమ నుండి కుడివైపు తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. లేదా మీరు ఏ చెట్టు దగ్గరైతే ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు దగ్గర వేయండి. అలా ఆ చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ పరిహారం ఈ రోజు చేసుకుంటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. శని ప్రభావం నుండి బయటపడతారు. అలాంటి వారు కటిక పేదవారైనా సరే అపర కుబేరులవుతారు. మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనీశ్వరుడు నియంత్రిస్తూ ఉంటాడు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణం అనంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని త్రయోదశి శనికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి. ఉప్పు రాసిన జమ్మి ఆకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే శని బాధలు, శని పీడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి రోజు నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. 27 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అని అనుకోండి. అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే శని త్రయోదశి రోజు ఆవుకు నల్ల నువ్వులు, బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు. దీనినే చిమ్మిలి అంటారు. శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించడం శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి రోజు నల్ల చీమలకు పంచదారను ఆహారంగా వేస్తే చాలా మంచిది.